సో నెక్స్ట్ మనం వచ్చేసాము ఎక్కడికి? అక్వేరియం, దుబాయ్ అక్వేరియం. అక్వేరియం అండ్ అండర్ వాటర్ జూ రెండు ఉన్నాయి. సో లెట్స్ గో. ఇది దుబాయ్ మాల్ లోనే ఉంది. సో వచ్చేసాం మనం దుబాయ్ అక్వేరియం కి. లార్జెస్ట్ అక్వేరియం ఇన్ ద వరల్డ్. ఇక్కడ టోటల్ గా 33,000 స్పీషీస్ ఉంటాయి. దాంట్లో 300 షార్క్స్ ఉంటాయి. అండ్ యాక్చువల్గా ఇది లార్జెస్ట్ టనల్ కదా, దీని టనల్ లెంత్ 48 meters ఉంటుంది. అండ్ టోటల్ గా మీకు 270 degrees వ్యూ ఉంటుంది. ఇక్కడ షార్క్స్ లో శాండ్ టైగర్ షార్క్స్ చాలా ఫేమస్. స్టింగ్ రేస్ కూడా చాలా ఉంటాయి. అండ్ ఇక్కడ యాక్చువల్ గా అండర్ వాటర్ జూ కూడా ఉంటుంది. సో ఇది అయిపోయాక మనం అండర్ వాటర్ జూ కూడా వెళ్తాం. ఫీడింగ్ టైం 2 o'clock అంట. సో మేము మళ్ళీ 2 o'clock ఇక్కడికి వచ్చేస్తాం. సో కొంచెం ఫీడింగ్ టైం ఉంది కాబట్టి మనం అండర్ వాటర్ జూ చూసిస్తున్నాము. సో 3 segments లో డివైడ్ అయి ఉంటుంది అనమాట. ఒకటి రెయిన్ ఫారెస్ట్, ఒకటి రాకీ షోర్ అండ్ ఒకటి లివింగ్ ఓషన్. సో లెవెల్ 1 లో ఉంటుంది. లెవెల్ 1 లో ముందు మనం పెంగ్విన్స్ ని చూస్తాం. విత్ జూ, అండర్ వాటర్ జూ. సో ఇక్కడ కింగ్ క్రాక్ అని 750 kgs ఒక సాల్ట్ వాటర్ క్రాకడైల్ ఉంటుంది. అది చాలా ఫేమస్ ఇక్కడ. ఇది వచ్చింది చూడు, టర్టిల్ వచ్చింది. మీరు కొంచెం జాగ్రత్తగా చూసారనుకోండి, వీటికి పిగ్ షేప్ నోస్ ఉంది చూసారా, అందుకే వీటిని పిగ్ నోస్డ్ టర్టిల్ అని కూడా అంటారు. ఈ మకావో కానీ ఏదో టైప్ ఆఫ్ ప్యారెట్ మొత్తం ఇక్కడ అరిచి అరిచి రచ్చలేపుతోంది. మీకు పేరు తెలిస్తే కమెంట్స్ లో చెప్పండి. అరే దాని వీడియో తెలియదురా మనం. మళ్ళీ వస్తున్నాం, బయటికి చూద్దాం. వస్తుంది, అది బయటకు వస్తుంది ఇప్పుడు. వచ్చింది. ఏం చేస్తుంది రే? అరే అదే రివర్స్ స్విమ్ చేసింది అది. ఏం చేస్తున్నాయి అవి? ఫైటింగ్ చేస్తున్నాయి రెండు. అవును, ఒకటి స్విమ్మింగ్ చేస్తుంది. అయాన్, క్యాట్ ఫిష్ అది. ఇదిగో క్యాట్ ఫిష్. బ్లాక్ చేసే ఫిష్ అది క్యాట్ ఫిష్ ని. పడుకుంది ఏంటి క్యాట్ ఫిష్. ఇప్పుడు మీరు చూస్తుంది పాపులర్ ఫ్రెష్ వాటర్ డ్వార్ఫ్ షింప్స్ అండి. ఇవి అక్వేరియంలో మోస్ట్లీ పెట్టుకుంటారు. ఏదైనా ఆల్గీ ఉంటే వాటిని క్లీన్ చేయడానికి చాలా బాగా పనిచేస్తాయి. ఈ ఫిష్ 150 million years old లివింగ్ ఫాసిల్స్. లాంగ్ నెక్ టార్టాయిసా? టర్టిలా? టార్టాయిస్ ఏదా? Do you know if it is a turtle or a tortoise? Let us know in the comment section. Unfortunately, ఈ టైప్ ఆఫ్ ప్యాడల్ ఫిష్ స్పీషీస్ సంబంధించిన లాస్ట్ స్పీషీస్ అన్నమాట. వచ్చే మీ ఫ్రెండ్స్ అది చూడాలి నుంచి స్ట్రైట్ గా మధ్యలో. అవును, ఎందుకంటే వాటికి ఎప్పుడు దానికి ఏం ఫుడ్ పెట్టారో తెలుసుకోవాలి. ఎవరికి ఫుడ్ పెట్టారో దానికోసం పెడతారు. దాని పేరు ఏంటి అన్నీ ఉంటాయి దాంట్లో. డోర్ దగ్గర వెయిట్ చేస్తుంది ఒకటి. ఇది చూడండి, అన్ని డోర్ దగ్గర వెయిట్ చేస్తున్నాయంటే దానికి ఫుడ్ కావాలేమో. అన్నీ అంటే వెళ్ళిపోతుంది. వెళ్ళి తిను. నువ్వు కూడా ఎక్కడ ఏం చేస్తున్నావు? వెళ్ళు, అన్ని వాళ్ళని తినేస్తారు వాళ్ళంతా. ఒకదాన్ని ఉండిపోతావు. ఇంకోటి ఉన్నాడా? నేను అప్పుడే ఫుడ్ తింటాం అయిపోయినట్టు వచ్చేస్తుంది. ఇంత చిన్నవి చూస్తున్నారు కదా, ఇవి మూన్ జెల్లీ ఫిష్ అంట. కానీ చిన్నది కదా, పెద్దగా అయితే ఇలా తయారవుతుంది. ఇదేమో అప్సైడ్ డౌన్ జెల్లీ ఫిష్ అంట. ఫస్ట్ టైం చూస్తున్నాను. ఈ బ్రైట్ ఎల్లో ఫిష్ ని సిక్లిడ్ అంటారు. ఇవి కలర్ కూడా చేంజ్ అవుతాయి ఏదైనా ప్రెడేటర్స్ ఉంటే వాటిని తప్పించుకోవడానికి. అండ్ ఇవి బెస్ట్ పేరెంట్స్ అనమాట. యాక్చువల్గా వాటి పిల్లల్ని పెద్ద అయ్యేంత వరకు అసలు వదలవు. ఇది బ్లూ స్పాటెడ్ స్టింగ్ రే. ఇది కూడా డిఫరెంట్ గా ఉంది, వెరైటీ కాదు మామూలు స్టింగ్ రేస్ కన్నా. ఎలక్ట్రిక్ ఈల్ ఇది చాలా పెద్దగా ఉంది. ఇది ఎలక్ట్రిక్ ఈల్ కరెంట్ ప్రొడ్యూస్ చేస్తుంది, మీకు అందరికి తెలిసే ఉంటుంది. కానీ ఎందుకు చేస్తుందో తెలుసా? మెయిన్లీ 4 reasons. ప్రొటెక్ట్ చేసుకోవడానికి, హంట్ చేసుకోవడానికి, కమ్యూనికేట్ చేయడానికి అండ్ గూగుల్ మ్యాప్స్ అదేంటి నావిగేట్ చేయడానికి.
సో ఇప్పుడు టచ్ చేస్తున్నారు మా వాళ్ళు. So here you get an opportunity to touch baby sharks. But before that, you need to wash your hands, and after you touch, wash your hands again. అమెరికన్ లాబ్స్టర్స్ ఇవి. ఇప్పుడు మనం దీనికి వెళ్దామా నైట్ క్రీచర్స్కి? పదండి. అది తింటే బాల్ పైతాన్ అంటే ఇక్కడ బ్యాట్స్ ఉన్నాయి చూడండి, ఫ్రూట్స్ మీద మొత్తం విజృంభిస్తున్నాయి. ఇక్కడ వచ్చి చూడండి బ్యాట్స్ ఎలా కనిపిస్తున్నాయో, ఫ్రూట్స్ అన్ని తింటున్నాయి. వాటర్ మెలన్, బనానా అని తింటున్నాయి. అదే గ్రీన్ ఇగ్వానా ఇద్దరున్నారు. ఎక్కేసావు నువ్వు కూడా ఎక్కాలా ఇప్పుడు? అది ఎక్కింది కానీ నేను ఎక్కాలని చూస్తాను. లేదా నా పరువు పోతుంది, ఎలాగా నాకు రాదనుకుంటారు అందరూ. భలే ఉన్నాయి కదా ఫెరెట్స్, నిద్రపోతున్నాయి రెండు, ఒకటి బ్లాక్ ఒకటి వైట్. సో ఇది ప్యాంథర్ కెమిలియాన్ అలా ఉంది కదా. ఏంటో ఆలోచిస్తుంది. ఏం ఆలోచిస్తుంది? తెలీదా? బో వద్దులే, మేము వెళ్ళిపోతాం. బాయ్. వీటిని కోనా ఇందాకే వచ్చాం మేము. గుర్తున్నావా హాన్ వాళ్ళకి? మర్చిపోయారేమో వాళ్ళు. నువ్వు ఏదో చేస్తోంది, దిగుతోంది. ఫోటో కోసం వచ్చినట్టుంది. ఏమిటి, ఏం కావాలి నీకు? సో ఇందా చెప్పాను కదా నేను ఫస్ట్లో కింగ్ క్రాక్ ఉంటుందని. ఇప్పుడు దానికి వెళ్తున్నాం ఫైనలీ. 2 క్రాక్స్ ఉన్నాయి ఇక్కడ. మేబీ ఆ పక్కన ఉంది కింగ్ క్రాక్ ఏమో. అటువైపు చూద్దాం. ఇది కూడా కొంచెం పెద్దగానే ఉంది. ఇది పెద్దగా ఉంది. ఇది కింగ్ క్రాక్ అయి ఉంటుంది కదా హాన్? అయ్యా చూసావా కింగ్ క్రాక్ది? ఇంకా ఉంది కింద కదా. చూస్తున్నారు ఎంత పెద్దగా ఉందో. ఇది కింగ్ క్రాక్. తెలుసా దాని వెయిట్ ఎంతో? కింగ్ క్రాక్ చూసారు అసలు? 750 kgs అంట. మీ వెయిట్ ఎంత? 20 kg దగ్గరలో ఉంది. దాని 750 kgs. ఇది 25 kgs. ఏదది? అది చూడు అక్కడ, చూడు క్రాక్ చూడు. ఒకసారి నాకు చెప్పండి ఏం కలర్స్ వస్తున్నాయి? గ్రీన్, బ్లూ, ఎల్లో, రెడ్. బ్లాక్ సీ కుకుంబర్ అంటది. ఇది ఉంది కదా బ్లాక్ కలర్ది. ఇది బ్లాక్ సీ కుకుంబర్. అండ్ ఇది అర్చిన్. ఇది అర్చిన్ ముళ్ళలాగా ఉంది. ఇది చిన్నగా ఉంది ఏంటది? ఫైండింగ్ డోరీ. ఇది ఇందాక ఫైండింగ్ నేమ్, ఇప్పుడు ఫైండింగ్ డోరీ. So that's it for this video. I hope you learned a lot through this video. See you again in next video. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అప్పుడు దాకా సెలవు. Bye.